2004లో కాంగ్రెస్‌తో గాని, 2009లో టీడీపీతో పొత్తు గాని, ఈ పొత్తుల వ్యవహారం అనేది ఉద్యమం మీద ఏమైనా ప్రభావం పడుతుందని ఆలోచించలేదా? బలంగా ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ మనతో వచ్చింది అంటేనే, మన అంశాన్ని వాళ్ళు సమర్థించినట్టే గదా! మళ్ళీ కాంగ్రెసు దానికున్నటువంటి స్వతహాగా దానికున్నటువంటి లక్షణం మనకు 2006 తర్వాత కనిపించింది గాబట్టి, కేసీఆర్ గారు వెంటనే నాకు మంత్రి పదవి కంటే గూడా తెలంగాణే ముఖ్యం అని జెప్పేసి, హ్మ్. నిజానికి తెలంగాణ ప్రజలందరూ గూడా తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక సమైక్యవాద పార్టీ సమైక్యవాదం. అనేటువంటిది తెలంగాణ ప్రజల మనసులో ఉన్నది. కానీ అటువంటి తెలంగాణ వ్యతిరేకించినటువంటి పార్టీ గూడా టీఆర్ఎస్‌తో కలిసి వస్తున్నారంటే ఏమని అర్థం? తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్టే గదా! అనుకూలంగా ఉంటేనే గదా! అంతే గదా! మనం అర్థం చేసుకోవాలి. ఆ నిమిషానికైతే వాళ్ళని గూడా తెలంగాణ అనిపించిన వాళ్ళం అయితాం గదా! హ్మ్. అని జెప్పేసి కాంగ్రెస్ ఒకవైపు మోసం జేసింది. ఈ విధంగా కొద్దిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంతోటి అలయన్స్ సెట్ కాలేదు. దాంతో 2009 ఎన్నికల్లో మేము ఓడిపోయినాము, ఆయన ఓడిపోయినాడు. ఇద్దరం ఓడిపోయినాం. ఇద్దరం మునిగినాం.